తిరుమల నిబంధనల ప్రకారం అన్య మతస్థులను డిక్లరేషన్ అడిగితే తప్పేంటి అంటూ కోవూరులో కూటమి నేతలు ప్రశ్నించారు. ఏ రోజు తన భార్యను తిరుమలకు తీసుకురాని జగన్ ను డిక్లరేషన్ అడగడంలో తప్పే లేదన్నారు. కోవూరు తాలూకా ఆఫీస్ వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. తిరుమల ప్రసాదంలో అపచారం జరిగితే వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేయడం సరికాదన్నారు. దొంగల ముఠాకు నాయకుడైన జగన్ పిలుపుతో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమారెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడడం పద్ధతి కాదన్నారు. 100 రోజుల్లోనే పింఛన్లు పెంచి సంక్షేమ అభివృద్ధి పాలన అందిస్తుంటే నోటికొచ్చినట్లు ప్రభుత్వాన్ని విమర్శించడం హేయమైన చర్య అన్నారు. ఈవీఎంల ద్వారానే కూటమి నేతలు గెలిచినట్లు ప్రసన్న కుమారెడ్డి మాట్లాడడం సిగ్గుచేటని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని కూటమి నేతలను గాని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండలాధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి, చప్పిడి శ్రీనివాసరెడ్డి, గాదిరాజ అశోక్ కుమార్, తిరుమార్ అశోక్ రెడ్డి, సూరిశెట్టి శ్రీనివాసులు, చంబేటి పెంచలయ్య, జనసేన మండలాధ్యక్షుడు అల్తాఫ్ తదితర టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవినీతి దందా లేదు. ముఖ్యంగా మా కోవూరు పట్టణానికి ఎప్పుడు కూడా ఎటువంటి వరదలు వచ్చినా కానీ కోవూరుకి చుక్క నీళ్లు కూడా రావు. అటువంటి కోవూరుకి ఈ ఇసుక, మట్టి, గ్రావులు దోసుకొని కోట్లు తిని వరదలు వచ్చినప్పుడు పొల్లు కట్ట దిగిపోయి బుచ్చి, కోవూరు 2 మండలాలు మునిగిపోయినాయి. ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారో అది. దానికి కోవూరు మండల ప్రజలు నీకు సరైన బుద్ధి చెప్పారు. ఇకనైనా మానుకో ప్రసన్న కుమార్ రెడ్డి, ఇకనైనా మానుకో ఇటువంటి అవినీతి ఆరోపణలు. పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా నువ్వు పనికిరావు. దేంట్లో కూడా ఆయన సంపాదించిన సంపాదనలో దాదాపు 90% పైన పేద ప్రజలకి, రైతులకి పంచిపెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే నువ్వు వేలాది కోట్ల రూపాయలు దోసుకొని హైదరాబాద్లో బంగ్లాలు కట్టుకుంటా కోవూరు నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన వ్యక్తివి నువ్వు. నీ చెంచాగాళ్ళు ఉన్నారు, ఇంకా మరి దారుణం వాళ్ళు. అది నాకు మా మల్లారెడ్డి చెప్పాడు, వాళ్ళ పేర్లు కూడా చెప్పకూడదని. అంటే అంత అసహ్యమైన వ్యక్తులు వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చిందిరా అంటే అది మా కోవూరు నియోజకవర్గ దౌర్భాగ్యం. వాళ్ళు అవినీతికి, నీతికి తేడా కోవూరు నియోజకవర్గం ఈసారి కనపడుతుంది. గతంలో అవినీతి ప్రభుత్వం రాజ్యం వేలింది. మా అదృష్టం బాగుండి దేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా రావడం, దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా రావడం మా కోవూరు నియోజకవర్గ ప్రజల అదృష్టం. అంత అభివృద్ధి చేసే వాళ్ళు నీతి నిజాయితీగా చూపించే వ్యక్తులు మాకు రావడం చాలా అదృష్టం. ఇక్కడి నుంచి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకో ప్రసన్న కుమార్ రెడ్డి. నీతో 30 సంవత్సరాలు తిరిగా నేను. నువ్వేందో నాకు తెలుసు బాగా. చెప్తా ఉండా నువ్వు ఎంతమందిని మోసం చేసి ఉండవో అందరికీ తెలుసు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని పద్ధతిగా కోటలో ఉంటావో హైదరాబాద్లో ఉంటావో ఉండు. నీ కోటమ్మ తల్లి మీద కూడా ప్రమాణాలు చేసి మోసం చేసిన వ్యక్తి నువ్వా. హైందవ సాంప్రదాయం పసుపు, కుంకుమ, బొట్టు పెట్టడం అనేది దేవాలయంలో మెట్లకి ఒక హైందవ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని పాటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. దాన్ని పోయే వేషాలంతా. నీకు అన్నా డ్రామా యాక్టర్లు ఎవరైనా ఉన్నారా? కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, శాశ్వతంగా మాజీగా ఉండబోయే శాసనసభ్యులు నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన సహజ సిద్ధమైనటువంటి అహంకార ధోరణిలో మాట్లాడుతూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి గురించి తిరుపతి లడ్డు విషయంలో ఏదైతే హిందూ సాంప్రదాయాలని కోటాను కోట్ల రూపాయల మంది ఉన్నటువంటి హిందూ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ అంతర్జాతీయ స్థాయిలో తిరుమలకు ఉన్నటువంటి విశిష్టతను నాశనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క ధనాశ కోసంగా తిరుపతి రెడ్డి యొక్క ప్రాచుర్యాన్ని కూడా నాశనం చేసిన వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆ జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొని వస్తూ తిరుపతిలో ఏమీ జరగలేదు, లడ్డు విషయంలో ఎటువంటి ఇబ్బందులు జరగలేదు, కేవలం రాజకీయాల కోసంగా తిరుపతిని వాడుకుంటున్నారని మాట్లాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి, నిజంగా నువ్వు హిందూ సాంప్రదాయాలు తెలిసిన వ్యక్తివై ఉంటే, నిజంగా మీకు దైవత్వం మీద నమ్మకం ఉండుంటే జగన్మోహన్ రెడ్డి కానీ తిరుమల గురించి కానీ వాస్తవాలు మాట్లాడు. జరిగినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు, నీ మాజీ ముఖ్యమంత్రి, నీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలన్న దాని గురించి ఆలోచించండి. ఆ విషయాలు వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నైతిక స్థాయికి దిగజారామంటే
నీకు హిందువుల పట్ల నీకు ఉన్నటువంటి భావం ఏంటో అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు లేదని మాట్లాడావు. మేము అడుగుతున్నాం, 2019 ఎన్నికలప్పుడు పింక్ డైమండ్ మాయమైంది, తిరుమలలో నగలు మాయమయ్యాయి, తిరుమల ఖజానాన్ని ఖాళీ చేశారు, ఇవన్నీ బయటకు తీస్తామని చెప్పిన ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డి తొత్తు గౌరవుడు నువ్వు అధికారంలో రాగానే పింక్ డైమండ్ గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? నువ్వు అడిగిన సిబిసిఐడి ఎంక్వైరీ ఎందుకు వేయలేకపోయావు? ఎక్కడ పోయింది పింక్ డైమండ్? ఆ పింక్ డైమండ్ తేలేకపోయినటువంటి నీ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేదా? మాట్లాడుతున్నా నీకు సిగ్గు లేదని అడుగుతా ఉన్నాం. మరి పరిపాలన గురించి మాట్లాడుతూ వచ్చావు. నీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధంగా నిర్మాణం కాబడినటువంటి వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. అనేక వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్సీలను మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. ఈ 100 రోజుల కాలంలో చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధంగా నిర్మాణమైనటువంటి వ్యవస్థల్ని పునర్నిర్మాణం చేసే భాగంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీతో కలుపుకొని ఎక్కడైతే వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయో నిర్వీర్యమైన వ్యవస్థల్ని పునర్నిర్మాణం చేయడానికి 100 రోజుల సమయం పట్టింది. ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పారో ఆ పథకాలు ప్రజలకు అందించడం కోసంగా నిర్విరామంగా. పత్రికా విలేకరులందరికీ నమస్కారం. పెద్దవాళ్ళు సామెతలు చెప్పినట్టుగా చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా లేని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి దగ్గర కూడా మా పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, నరేంద్ర మోడీ గారిని కానీ టోటల్గా కూటమి గల ఉన్న ప్రభుత్వాన్ని అనవసరమైన మాటలు మాట్లాడుతూ వాళ్ళ దాన్ని ఏమంటారు ఉనికి కోల్పోకూడదని అనవసరమైన ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక చోట అధికారం ఉన్నా మా కళ్యాణ్ బాబు గారు ఒకేలాగున్నారు, అధికారం లేకపోయినా ఒకేలాగున్నారు. అధికారం వచ్చిందని విర్రవేయలేదు, అధికారం లేదని ఆ రోజు ఎక్కడా కూడా తగ్గలేదు. ఎప్పుడూ కూడా ఆయన వ్యక్తిగత విమర్శలు కాదు, ప్రజల సమస్యల గురించి ప్రజల గురించి మాట్లాడారు. ఈరోజు కూడా మీరు ఎంతమంది ఎన్ని చేసినా కూడా ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శలు లేకుండా అనవసరంగా ఆధ్యాత్మికమైన గుళ్ళ గురించి దాని గురించి తప్పుడు మాటలు మాట్లాడొద్దనే ఉద్దేశంతో ప్రతి మాట కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఆయన అధికారం లేకముందు కూడా ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి కాబట్టి అతను అపవిత్రం జరిగిందనే ఒక రీజన్ మీద అతను ఒక యాత్రని, ఒక సంకల్పాన్ని చేపట్టారు. దాన్ని లడ్డూ విషయంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి ఇది చేసినప్పుడు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన సంఘటన, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా జరిగింది, మీరు రూల్ చేసేటప్పుడు ఇలా జరిగింది అని చెప్పి ఒక సిట్ వేశారు, దానికి ఎంక్వైరీ చేశారు. దాని గురించి మేము చెయ్యలేదు, మాకు పొరపాటు ఎక్కడ జరిగింది, ఇలా జరిగింది, మా వల్ల జరిగిందా జరగలేదా అని ప్రూవ్ చేసుకోవాల్సింది మీరు. అది పక్కన పెట్టి డైవర్ట్ పాలిటిక్స్ అని అదని ఇదని వ్యక్తిగత విమర్శలకి మళ్ళీ మొదలుపెట్టారు. ఇప్పుడు తప్పు జరగందా జరగలేదా అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. తప్పు గురించి మాత్రమే ప్రశ్నిస్తున్నారు ఎవరు కూడా. అది వదిలేసి డైవర్ట్ పాలిటిక్స్ మీరు చేస్తూ మీ ఆధిక్యతను ప్రదర్శించుకోవడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చాలా అసహ్యమైన చర్యలుగా భావిస్తున్నారు. దయచేసి కళ్యాణ్ బాబు గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారిని కానీ ఈ ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా విమర్శించే అర్హత, అధికారం కూడా అవకాశం మీకు లేదని చెప్పి తెలియజేస్తున్నాం. సూపర్ 6 గురించి అది చేయలేదు ఇది చేయలేదు అంటారు. గడిచింది 100 రోజులు, 3 నెలలు, ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు ఉంది. ఈ 100 రోజుల్లోనే అవాతాతల పెన్షన్ కావచ్చు, ఇంకా సిలిండర్లు రేపు నవంబర్లో మొదలు పెడుతున్నామని చెప్పారు. వీలైనంత వరకు చేసుకుంటూ పోతున్నారు. పూర్తిగా ఖజానా మొత్తం ధ్వంసం చేసి దోచుకొని ఖాళీ ఖజానా ఇచ్చి మీరు వెళ్ళిపోయారు. అయినా కూడా ఇవన్నీ ఈ 100 రోజుల్లో ఇలా జరుగుతున్నాయంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ప్రజలు చాలా అద్భుతంగా మంచి ప్రభుత్వాన్ని భావిస్తున్నారు. ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు ఉంది.
ఈ 9 నెలల్లో చాలా చేయొచ్చు. ఆ విధంగా టైం పెట్టుకొని ఇవన్నీ కూడా మీరు చేసిన తప్పు గురించి ప్రూవ్ చేసుకోవాల్సి వదిలేసి డైవర్ట్ పాలిటిక్స్, సూపర్ 6 చేశారా, అది చేశారా, ఇది చేశారా అని అనవసరంగా మాట్లాడతారు. ఇక్కడ ఎవరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఎవరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పేది ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా కూడా మీరు మారరు, మళ్ళీ మళ్ళీ చెప్తారు. ఇకపోతే మా కోవూరు కాన్స్టిట్యున్సీలో మా మీడియా ప్రతినిధులకి, ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులందరికీ అందరికీ నమస్కారాలు. ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ఉనికిని కోల్పోయేదానికి ఏదో వాక్యాలు చేస్తున్నారు. ఇప్పటికే మీకు 11 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉంది మీ దాంట్లో. అట్లాంటి రాజకీయాల్లో మీరుండి కూడా ఇంకా వ్యక్తిగత విమర్శలు చేస్తూ వాళ్ళని విమర్శిస్తూ వీళ్ళని విమర్శిస్తూ పోతే ఇక మీకు ఉండే పుట్టగతులు కూడా ఉండవని చెప్పి మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము చెప్తున్నాం. ఇప్పుడు లడ్డు విషయంలో అపరిత్రం జరిగింది, అది అందరికీ తెలుసు. ఎన్డీడీపీ బోర్డు ఆల్రెడీ ఆమోదించింది. లడ్డులో అది జంతు కొవ్వులు నూనె కలిసి ఉందని చెప్పి ఆల్రెడీ వాళ్ళు దాని సర్టిఫికేట్ ఇచ్చారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్తున్నారు, అది అట్లాంటిది ఏం లేదంటే అక్కడ ఉన్న రిట్ని మీరు దాన్ని క్లారిఫై చేసుకోండి, తర్వాత ఏ విషయాన్ని అనేది మీరు మాట్లాడండి. అంతేగాని వ్యక్తిగత విమర్శలు ఇవి ఏంది, దీన్ని మీరు మానుకోవాలి. ఆ నూనె నెయ్యి పంపించింది ఎవరు, అమిత్ షా గారా? కాదు. దాని గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు. నూనె మేము నెయ్యి పంపించింది అది వీళ్ళు అని తక్కువ రేటుకి కకృతపడి మీ గవర్నమెంట్ చేసిన ఏదో పని ఇది. 700 రూపాయల నూనెని 350 రూపాయలు వాళ్ళు సప్లై చేస్తున్నారంటే మీరు ఎందుకు తీసుకున్నారు? మీలో ఇది అంటే కుంభకోణం. అది తక్కువ ఏడొస్తే మీరు కమిషన్లకు అలవాటు పడి మీరు చేసుకున్న ఇది. అది మోడీ గారు మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నాలు జరుగుతుంటే మీ చిల్లర రాజకీయాల అందులో ఒక వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర చేరి ఆయన గురించి లడ్ల గురించి మీరు ఈ విధంగా కామెంట్ చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పారని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకొని వెళ్తుంది. అందులో అది కూడా కాకుండా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆయనతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఇంతవరకు బాగుపడాల. మీరు ఇవన్నీ మర్చిపోయి మీరు ఒక హిందువుగా ఉండి ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా తప్పండి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు. దాంట్లో తప్పేంటి? ఇంకా కూడా అసలు ఆయన వస్తానని చెప్పింది లేదు, పాడు లేదు, ఆయనంట అడ్డుకున్నారని చెప్పినటువంటి ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారు. మీ జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎటువంటి చిత్తశుద్ధి లేదు. అతను ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సూటిగా తేల్చేశారు. కాబట్టి మీకు 11 సీట్లు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టారు. భవిష్యత్ అనేది మీకు శూన్యం అని చెప్పినటువంటి విషయం పూర్తిగా తేలిపోయింది. ఇంకపోతే సూపర్ 6 పథకాల గురించి మాట్లాడారు. ఒకే ఒక మాట అడుగుతున్నావు సూటిగా. సూపర్ 6 పథకాలలో అవ్వాతాతలకి 4000 రూపాయలు పెన్షన్లు మేము ఇస్తామని చెప్పిన మాట వాస్తవా కాదా? అది ఈరోజు ఇస్తున్నటువంటి మాట వాస్తవా కాదా? 200 ఉన్నటువంటి పెన్షన్ 2000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. ఆ తర్వాత 2000 ఉన్నటువంటి పెన్షన్ని 5 సంవత్సరాల కాలంలో మీరు ఇస్తాం అని చెప్పని 1000 రూపాయలు మాత్రమే పెంచారు. అవ్వాతాతలను పూర్తిగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అని చెప్పని దాని ఒక్కటి చాలు మీకు. మిగతా సూపర్ 6 పథకాల్లో ఎన్నెన్ని పథకాలు ఈరోజు అమలవుతున్నాయో 100 రోజుల ప్రభుత్వంలో చేసినటువంటి మంచి పనులన్నీ చెప్పుకుంటా పోతే ఒక రోజు కూడా సరిపోనటువంటి పరిస్థితి ఈరోజు నిజంగా ఉంది. మీ భూదాహం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పని ఒకటి తీసుకొని వస్తే దాన్ని పక్కన పెట్టి ఈరోజు రైతుల సంక్షేమానికి కట్టుబడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఏం అర్హత ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడగలరు? కనీసం ఆయన పేరు చెప్పేటువంటి అర్హత కూడా లేనటువంటి వ్యక్తి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఏదో ఒప్పందాలు కుదుర్చుకునేదానికి ఎక్కడికో వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అక్కడ ఏదో ఒకటి తరివేశారు, ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి విమర్శలు చేయాలనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టినా కానీ ఇంకా మీకు బుద్ధి రానటువంటి పరిస్థితి. ఇకపోతే ఈవీఎంల గురించి మాట్లాడుతూ ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మాటలు మాట్లాడుతున్నారు. దొంగల ముఠ అంతా ఒక దగ్గర చేరి వాళ్ళ అధినాయకుడు అయినటువంటి పెద్ద గజ దొంగ వీళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉందంటే దొంగ అన్నట్టు ఉంది. ఏదో ఒక గుంపు పోతా ఉంటే ఒక దొంగ ఆ గుంపులో దూరేసి దొంగ అని చెప్పానంటే ఇతర మంచోడు అయిపోయినట్టు అందరూ ఎవరు దొంగ అని అర్థం కాలేటువంటి పరిస్థితి. అట్లాంటిది ఈరోజు వీళ్ళందరూ కలిసి
దొంగ దొంగ అని చెప్పినటువంటి ఆ సామెత నిజం చేసుకుంటూ వచ్చారు. ఈవీఎంలు ఈరోజు ఈవీఎంల మీద తెలుగుదేశం పార్టీ గెలిచిందనేటువంటి ఒక మాట మాట్లాడుతున్నారు. అంటే మీరు కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం అట్లాంటి లాలుచే ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా దీని మీద ఎక్కడ స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్లో కేంద్ర ఎన్నికల కమిషన్లు కూడా మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఈవీఎంలని ఈ విధంగా అవమానపరిచేటువంటి పరిస్థితి తీసుకొని వస్తే మీ అందరినీ కూడా ఖచ్చితంగా జైలుకు పంపించే పరిస్థితులు కూడా ఖచ్చితంగా తీసుకొని వస్తాం. ఇక జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పోలిక పోలుస్తున్నారు ఈ స్థానికంగా ఉండేటువంటి మా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఆయనకి ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆయనకి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఎక్కడన్నా కొద్దిగా పోలికొద్దా? అతను ఒక రాజకీయ నాయకుడు అని చెప్పని మీరు అనుకుంటున్నారు. కాదు, అతను పెద్ద గజ దొంగ చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నమ్మారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విద్యత కలిగినటువంటి ఓటర్లు, వ్యక్తులు కూడా ఎవరు తప్పు చేసినా సరే అధికారాన్ని పక్కన పెట్టేదానికి వెనకాడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికారం మాకు ఇచ్చారు. రేపు పొద్దున్న రోజు ఇదే అధికారం నిలబెట్టుకునే దానికోసం ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మేలు జరిగేదానికి ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పని తెలుగుదేశం పార్టీ దానికి కట్టుబడి ఉంటుంది. మరీ ముఖ్యంగా కోవూరు నియోజకవర్గం వివాదరహితంగా, అవినీతి రహితంగా ఉండాలని చెప్పనేటువంటి మా ఎమ్మెల్యే గారి ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా ఆ విధంగానే పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మమ్మల్ని ఇట్లా ఆపి మీరు ఇట్లాంటి అవినీతి రహిత, వివాద రహిత వ్యక్తులుగా ఉండాలని చెప్పని ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మీరు మాట్లాడే అవకాశం ఉంది ఈరోజు. కానీ మేము ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, మిమ్మల్ని అయితే ఎటువంటి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి అవినీతిని 100 రోజులే గడిచింది, ముందుంది ముసళ్ళ పండగ, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టలేదు. ఇసుకలో దోచుకున్నారు, గ్రావెల్లో దోచుకున్నారు, మట్టిలో దోచుకున్నారు, మద్యంలో దోచుకున్నారు. నాడు దేన్ని వదిలిపెట్ట చాలా రోజుల తర్వాత ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో పరిపాలన మీద, ప్రజల యొక్క సంక్షేమం మీద దృష్టి పెట్టాలనుకున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు చౌకబారు విమర్శలు చేస్తున్నటువంటి, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పని అసలు అనుకోలేదు. మా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. సిగ్గు ఎగ్గు లేకుండా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు కోవూరు మాజీ శాసనసభ్యులైనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక చౌకబారు విమర్శలు సిగ్గు ఎగ్గు లేకుండా చేసుకుంటూ వచ్చారు. ఇక్కడే ఉండేటువంటి స్థానికంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చి ఇష్ట ప్రకారం మాట్లాడిపోతూ ఉన్నారు. మాకు ప్రజల యొక్క సంక్షేమం మాత్రమే తెలుసు. మీ దొంగల ముఠాకి నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు మీరేమన్నా కానీ ఇట్లాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారేమో. అర్ధరహితమైనటువంటి విమర్శలు చేస్తేనే గమ్ముగా ఉంటామని చెప్పని మిమ్మల్ని ముందుగా హెచ్చరిస్తున్నాం. మీ చుట్టుపక్కల ఉండేటువంటి నాయకులు అందరూ కూడా గడిచినటువంటి 5 సంవత్సరాల్లో దాచుకున్నటువంటి నాయకులు మాత్రమే. మీరు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం అని చెప్పని పూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ఎంతో పవిత్రమైనటువంటి హిందూ సాంప్రదాయాలు కలిగినటువంటి పవిత్రమైన దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. అన్యమతస్తులు ఎవరైనా అక్కడికి రావాలంటే ఎటువంటి పరిస్థితుల్లో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉందే. ముందుగా జగన్మోహన్ రెడ్డిని మీకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి నాయకులు, ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మాట అడగండి. జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారతి గారిని ఏ రోజన్నా కానీ తిరుమల తిరుపతి గుడికి వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? వచ్చినా కానీ ఏ రోజన్నా కానీ ఒక ప్రసాదం నోట్లో వేసుకున్నటువంటి పరిస్థితి ఉందా? మా ఎమ్మెల్యే గారు ఒక సూచన చేశారంటే ఎక్కడా చేయనివ్వటువంటి పరిస్థితులు కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
55,000 ఓట్ల మెజారిటీ కోవూరు నియోజకవర్గ ప్రజలు మా ప్రశాంత్ రెడ్డి గారికి ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. అందుకు బాధ్యతాయుతంగా పని చేస్తాం కూడా. అంతేగాని మీలాంటి ఇట్లాంటి సిగ్గు ఎగ్గులేని మాటలకి ఏదో ఒకటి ఇదైపోతామని చెప్పని మాత్రం అనుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి మీరు ఏదైనా విమర్శలు చేస్తేనో మీతో పాటే ఇంకా ఉండేటువంటి ఐపాక్ టీము ఇప్పటి నుంచే మొదలైనట్టుంది. మీరు అన్యాయంగా దోచుకున్న డబ్బులతోటే ఈ ఐపాక్ టీంని ఇంకా ఇప్పటి నుంచే పెంచి పోషిస్తూ ఉంటాం, రాబోయే ఎలక్షన్స్ కోసం మేము ఇట్లాగా చేస్తామని చెప్పని అంటూ ఉంటే ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మంచి పని చేస్తే మీరు అర్థవంతమైనటువంటి ప్రజలకు సంక్షేమం కోసం ఏం చేయాలో అట్లాంటిది ఏదైనా మాట్లాడండి, దానికి సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉంటాం. అంతేగాని అనవసరమైనటువంటి విమర్శలు చేసి మా చంద్రబాబు గారి గురించి ఏదైనా అనవసరమైన మాటలు మాట్లాడితేనో ఇంకోటి మాట్లాడితేనో ఒప్పుకోమని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు చేసినటువంటి ఈరోజు ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, లోకల్గా ఉండేటువంటి నాయకులు, అది వాళ్ళ పేర్లు చెప్పేదానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అట్లాంటి అవినీతివంతమైనటువంటి నాయకులు కూడా ఈరోజు గుళ్ళు గోపురాల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. ఒక్కరొంతన ఉండండి, నోట్లో ఊస్తారు చూసే జనాలు మేము మీ గురించి మాట్లాడితే. మీ పేర్లు చెప్పాలన్నా కానీ మాకు అంత కష్టంగా ఉంటుంది. ఏ గుళ్ళు మీరు కట్టలేదు, గుళ్ళు మీద చెప్పుకొని మీరు బతికేటువంటి నాయకులు కోవూరులో మిమ్మల్ని కోవూరు ప్రజలు తిరగనిచ్చే పరిస్థితి లేనే లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీరు చేసినటువంటి అవినీతి ప్రతి ఒక్క దాన్ని కూడా రాబోయే రోజుల్లో బయటకు తీసి మిమ్మల్ని కానీ బయట పెట్టకపోతే ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అందుకు కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇట్లాంటి విమర్శలన్నింటిలో కూడా పూర్తిగా చేయొద్దని చెప్పని విన్నవించుకుంటాం.